మీ టీడీపీ పార్టీ నుంచి ఓడిపోతామని కాదు. నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే, సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తలే నిన్ను ఓడగొట్టడానికి రెడీగా ఉన్నారు నగర నియోజకవర్గంలో. ఏదో తమిళనాడు, చెన్నైలో పారిపోదామని ప్రయత్నం చేసినావు. నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో నీ ఆటలు చెల్లవు. నిన్నెవరు గెలకడు. నువ్వు ఓడిపోయే స్టేజ్‌లో ఉన్నావు. మళ్ళీ గెలిచే అవకాశాలు కూడా లేవని చెప్పి విజయ పార్టీలో జాయిన్ అయిదామని చెప్పి ఎళ్ళినావు. అక్కడ విజయ్ చీకొట్టిండు నిన్ను. ఏదో మీ హస్బెండ్ నుంచి సెల్వమని తమిళనాడులో కొంచెం రాజకీయాలు చేసాడు. కొంచెం ప్రొడ్యూసర్‌గా వర్క్ చేసిండు కదా! విజయ్ పార్టీలో జాయిన్ అయిదామని అక్కడ రాజకీయాలు చేసుకుందామని ప్రయత్నం చేసినావు. విజయ్ పార్టీ నేను చీకొట్టి ఎల్లగొట్టిండు అక్కడి నుంచి. మళ్ళీ దిక్కు లేకుండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి నగరిలో ఏదో దొంగ ఏడుపులు ఏడుస్తా ఉన్నావు. అంత సీన్ లేదు నీకు. నీ మీద కామెంట్ చేయడం పెద్దగా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం ఏం లేదు. ఏదో వేరే పార్టీ ఎవ్వరైనా కనీసం వార్డ్ మెంబర్ ఒక సామాన్య కార్యకర్త మీద భానుప్రకాష్ అట్లాంటి కామెంట్లు చేసి ఉంటే కొంచెం బాధపడేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి విలువలుంటాయి. ఒక ఆడపిల్లని రెస్పెక్ట్ ఉంటది. నీకు ఆ రకంగా ఏ రకంగా నీకు రెస్పెక్ట్ ఉంది చెప్పు ఆడపిల్ల విషయంలో ఒక ఒక మహిళగా నీకు? ఎన్ని పచ్చి బూతులు మాట్లాడినావు, పచ్చి బూతులు కూతలు కూసినావు నువ్వు గతంలో అధికారంలో ఉన్నాడు కొవ్వెక్కి. సిగ్గు లేకుండా దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు. చెప్పు తీసుకొని కొట్టు ఫస్ట్ వల్లభనేని వంశీని, కొడాలి నానిని, జోగి రమేష్‌ని, పెర్ని నానిని, శ్రీరెడ్డిని మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను చెప్పులో తీసుకొని కొట్టు. అప్పుడు ఆ రోజు కొట్టినుంటే ఈరోజు నీకు సింపతి వచ్చేది. నీ వరకొస్తేనే తెలుస్తుంది నొప్పి. అవతల వాళ్ళు అన్నప్పుడు నొప్పి తెలవదు. భువనేశ్వరి గారిని ఎంత వ్యక్తిగతంగా తిట్టినావు, పవన్ కళ్యాణ్ ఎంత వ్యక్తిగతంగా తిట్టినావు, నారా లోకేష్ క్యారెక్టర్ గురించి ఎంత డిసైడ్ చేసినావు, నారా లోకేష్ గారి గురించి ఏమని మాట్లాడినావు? నారా లోకేష్ లండన్‌లలో అమ్మాయితోటి తిరుగుతాడు, టీచర్‌తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుని అని చెప్పి నీ పిచ్చి కుతలు పోసినావు. సిగ్గుండాలి ఎడవనీకి. నీ ఏడుపు చూస్తుంటే యాక్టింగ్‌లాగా అనిపిస్తుంది. ఏడుపులాగా అనిపిస్తలేదు. అలవాటు కదా సినిమాలు చేసి, చేసి జబర్దస్త్ షోలు చేసి యాక్టింగ్‌లు చేయడం. ఆ యాక్టింగ్‌లో ప్రజలు నమ్మరు. ఒకసారి నమ్ముతారు. ఏదో నమ్మినారు ఒకసారి. పోనీలే ప్రతిసారి ఓడిపోతా ఉన్నది. ఒక్కసారైనా అవకాశం ఇద్దాం. ఎట్లాగో జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇస్తున్నాం కదా! పనిలో పని ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు. ఒకసారో, 2 సార్లో, 3 సార్లో ఇచ్చినట్టు. నీకు జిందగీలో మళ్ళా గెలవవు నగర నియోజకవర్గంలో. రాసి పెట్టుకో రోజా. అస్సలు ఛాన్సే లేదు. నువ్వు ఈ దొంగ ఏడుపులకి, ఈ దొంగ బెదిరింపులకి ప్రజల నుంచి సింపతి వస్తదనుకుంటే ఏదో పెట్టుకొని ఏడుస్తుంది. సీన్ లేదు రోజా గారు నీకు. యాక్టింగ్‌లు చేసుకో. మంచి యాక్టింగ్‌లు నీకు అలవాటే కాబట్టి యాక్టింగ్‌లు వర్కౌట్ అయితాయి. కానీ భానుప్రకాష్ అనడంలో తప్పేం లేదనిపిస్తుంది. నీ వరకు తప్పనిపిస్తుంది. వేరే మహిళల గురించి ఇదే మాటలు మాట్లాడుంటే కొంచెం జాలి చూపించేవాళ్ళం. భానుప్రకాష్‌ని ప్రశ్నించేవాళ్ళం. నువ్వు మాట్లాడిన మాటలలో గాలి భానుప్రకాష్ 1% కూడా మాట్లాడలేదు. అందుకని పెద్దగా ఎవరు రియాక్ట్ అయితలేరు. మీ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు రియాక్ట్ అయితలేరు. ఓ సాక్షివాడు మాత్రమే తెగ ఫీల్ అయిపోతా ఉన్నాడు.